హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్టిచ్ విత్ విజయలక్ష్మి. ఈరోజు నేను మీకు బాడీ మెజర్మెంట్స్ తోటి నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంత్ అవుతుంది వీడియో అనేది, కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ముందుగా బ్లౌజ్ని మనము 2 ఫోల్డ్స్గా చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి రైట్ సైడ్ ఉండాలి, క్లోజింగ్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. తర్వాత లాస్ట్ ఎడ్జెస్ అనేది ఉంది కదా, బ్లౌజ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద సమానంగా ఉండేలా చూసి మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేయండి. సమానంగా ఉండేలా చూసుకోండి కింది సైడ్. తర్వాత కింది నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం మార్క్ చేసుకున్న గీత దగ్గర నుంచి మనం ఆల్రెడీ ఆది బ్లౌజ్ నుంచి మెజర్ చేసుకున్నాం కదా, 14 ఇంచెస్ అని అక్కడ వరకు మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోండి. కింద 1/2 ఇంచ్ ఎందుకు వదిలిపెడుతున్నాం అంటే నడుము పట్టి గేయాలి కదా, దానికోసమని ఒక 1/2 ఇంచ్. పైన 1/2 ఇంచ్ వచ్చేసి భుజం దగ్గర నుంచి పైన 1/2 ఇంచ్ కుట్టు వేయాలి కదా, దానికోసం 1/2 ఇంచ్. మధ్యలో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అనమాట. క్లియర్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి క్లియర్గా 1/2 ఇంచ్ని పిన్ టు పిన్ పాయింట్స్ కూడా చెప్తున్నాను. తర్వాత ఇది 34 సైజ్ బ్లౌజ్ అంటే దీనికి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలన్నమాట. నేను 5.5 తీసుకున్నాను టోటల్ షోల్డర్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. మనకి షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ వస్తుంది. సో 2.5 తీసుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు ఒక 2 లైన్లు అనేది డ్రా చేసుకోవాలి. ప్రతి మార్క్కి తగ్గట్టుగా లైన్ డ్రా చేసుకోండి. నేను కరెక్ట్గానే లైన్ డ్రా చేశాను. ఒకవేళ వీడియోలలో ఏదైనా లైన్ మీకు వంకర కనపడితే అది ఫోన్ నేను పెట్టిన తీరై ఉంటుంది, కానీ ఇక్కడ ఏది వంకర లేదు. క్లియర్గానే చేస్తున్నాను. ట్రై చేయండి. మిషన్ అనేది స్టిచ్చింగ్ అనేది చూస్తే రాదు, చేస్తే వస్తుంది. అయితే ఒక 10 బ్లౌజులు పోతాయేమో. వేస్ట్ క్లాత్ మీరు ట్రై చేయండి ముందు. అవి బాగా వస్తే అప్పుడు మీరు మెయిన్ క్లాతుల మీద చేసుకోండి. కాటన్ శారీస్ ఉంటాయి కదా, వేస్ట్ కాటన్ శారీస్, వాటి మీద ట్రై చేయండి. నేను ఇలా చేసినప్పుడు చాలానే పాడు చేశాను, డ్రెస్సులకి బ్లౌజులకి అన్నిటికీ. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం మెజర్ చేసి పెట్టుకున్నాము. తర్వాత 2.5 అనేది పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. నెక్ డౌన్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడికి 2.5 తీసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది గీస్తే మంచి షేప్ వస్తుందన్నమాట. సో ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలన్నమాట. నెక్కి వచ్చేసి ఇది రౌండ్ నెక్, నార్మల్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్ చేస్తున్నాను. రౌండ్ నెక్కి 1/2 ఇంచ్ అని మార్క్ చేసుకొని మనకి నెక్ రౌండ్ వేయడానికి ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ యూజ్ చేస్తే రౌండ్ అనేది చాలా క్లియర్గా వస్తుందన్నమాట. ఇలా రౌండ్ తీసుకోవాలి. బ్లౌజ్ నెక్ రౌండ్ అనేది ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల కొంచెం బాగా వస్తుంది. రౌండ్ అనేది చేత్తో వేసిన దానికంటే ఇలాంటి స్కేల్స్ తోటి రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసమని 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ముందు మనం ఆర్మ్ రౌండ్ గీయాలి అంటే చెస్ట్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది 34 సైజు బ్లౌజ్ కదా, 4 పార్ట్స్ చేస్తే 8.5 వస్తుంది. సో 8.5 ఎక్కడ వస్తుంది అనేది ఎడ్జ్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకొని పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి మనం 1.5 ఇంచెస్ అని తీసుకున్నాం కదా ఆర్మ్ రౌండ్ కోసమని, అది 8.5 ఇంచెస్కి మా దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. ఇలా రౌండ్ అనేది మనం షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుంచి ఇలా కర్వ్గా తిప్పితే 8.5 ఇంచెస్ దగ్గర ఎంత వచ్చింది? నాకు 7.5 కరెక్ట్గా వచ్చింది చూడండి. సో ఒకవేళ మీకు ఏమైనా కరెక్ట్గా రాలేదనుకోండి, మనం 1.5 అనేది ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం పైకి కిందికి అలా మార్చుకొని చూసుకోవాలి. ఆర్మ్ డౌన్ అనేది ఖచ్చితంగా అందరికీ 6 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాదాపు. ముందుగానే నేను మెజర్ చేసి పెట్టుకున్నాను కదా బ్లౌజ్ ఇవన్నీ. ఇలా మెజర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పొద్దాక బ్లౌజ్ని తీసి చూడడం అవ్వకుండా క్లియర్గా
పిన్ టు పిన్ అన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట. ఎవరైనా ఆది బ్లౌజ్ నుంచి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది మీకు తెలిసుండకపోతే నేను ఆ వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. తర్వాత ఇప్పుడొచ్చేసి మనం తీసుకోవాల్సింది నడుము కొలతలనమాట. నడుము వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. అంటే దాన్ని 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేస్తే 7.5 వస్తుంది. 4 పార్ట్స్ టేప్‌లో ఎలా చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపించాను చూడండి. ఇలా 30 ఇంచెస్ వరకి హాఫ్ చేసుకొని, ఆ హాఫ్‌ని మళ్ళీ హాఫ్ చేస్తే 7.5 వస్తుంది. సో, 7.5కి ఒక మార్క్ చేసుకొని, అక్కడి నుంచి 1 ఇంచ్ దేనికి కోసం అంటే టక్స్ కోసం. మనం టక్స్ ఇచ్చుకోవాలి కదా బ్లౌజ్‌కి వెనకాల. దానికోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి ఖర్చుల కోసం 1.5. మనం చెస్ట్ కూడా మార్క్ చేసాం కదా 8.5. అక్కడి నుంచి కూడా టక్స్ కోసం దానికోసమని ఖర్చుల కోసం అని చెప్పి 1.5 కింద ఎలా అయితే మార్క్ చేసామో పైన కూడా అలాగే మార్క్ చేసి స్కేల్తో ఇట్లా డ్రా చేసుకోండి. చాలా ఈజీ. ఒకవేళ నేను చెప్పిన ఏదైనా పాయింట్స్ అనేవి మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ ఒకసారి కామెంట్లో అడగండి. నేను మళ్ళీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇది అన్నీ అర్థమయ్యేలాగే చెప్తున్నాను. సో, కింది నుంచి ఇప్పుడు మనం నడుము దగ్గర నుంచి ఎక్కడైతే మార్క్ వేసామో అక్కడికి 1/2 ఇంచ్ అనమాట కింది నుంచి తీసుకొని ఇలా టక్స్ దాకా ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. ఇది దేనికి అంటే బ్లౌజ్ అనేది కుట్టాక నడుము కొంతమందికి ఏమవుతుందంటే వెనకాల సైడు బ్లౌజ్ పైకి లేస్తూ ఉంటుంది. అలా లెగకుండా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోవాలి అంటే అలా 1/2 ఇంచ్ తీసుకొని కట్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా అది బ్లౌజ్ అనేది లెగదు, కింద లెగదు, మంచిగా ఉంటుంది. టక్స్ వచ్చేసి ఇలా మనం క్లోజింగ్ సైడ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి 4 ఇంచెస్ చూసుకొని అక్కడికి ఒక మార్క్ వేసుకొని 2.5 లెంత్ తీసుకోవాలి. ఈ 2.5 లెంత్ తీసుకున్న తర్వాత స్కేల్తో మార్క్ వేసుకొని ఈ మార్క్ దగ్గర టక్స్ అనేవి ఖచ్చితంగా 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్కడైతే మార్క్ వేసామో అక్కడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్. అలాగే ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేది నేను త్వరలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏది ఎలా తీసుకున్నాను ఏంటి అని. 1 ఇంచ్ టక్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. అది ఎవరికైనా సరే బ్యాక్ సైడ్ టక్స్కి 1 ఇంచ్ అనేది కంపల్సరీ. అటు 0.5 ఇటు 0.5 అంటే మొత్తం 1 ఇంచ్ అనమాట. సో, క్లియర్ అయిందా? ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కటింగ్స్లో మీకు మార్క్ చేసుకోవడంలో నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి మళ్ళీ మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది బ్లౌజ్ వచ్చేసి 34 ఇంచెస్ బ్లౌజ్. సో, ఈ 34 ఇంచెస్ బ్లౌజ్కి నేను షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నాను. అంటే టోటల్గా 5.5. ఆర్మ్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి 0.5. తర్వాత ఇక్కడ టక్స్ వచ్చేసి 1 ఇంచు, అటు సైడ్ 0.5 ఇటు సైడ్ 0.5. కింద నడుము కాడ వచ్చేసి కటింగ్ వచ్చేసి 0.5. ఆర్మ్ రౌండ్ దగ్గర తీసుకున్నది 1.5. మన డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 7.5, చెస్ట్ 8.5, ఖర్చులు వచ్చేసి 1.5. క్లియర్? ఇలా మార్క్ చేసుకొని ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనుకుంటే మీరు ముందు మెజర్మెంట్ అనేది బ్లౌజ్ నుంచి మెజర్స్ తీసుకోవడం అనేది నేర్చుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా కట్ చేయగలం. ఎలాంటి తేడాలు లేకుండా కరెక్ట్గా కట్ అవ్వాలి అంటే ముందు మనకి మెజర్మెంట్ తీసుకోవడం రావాలి. ఇది బాడీ నుంచైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా బ్లౌజ్ నుంచైనా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని ఇలా కట్ చేయండి. చూడండి, చూపిస్తున్నాను బ్లౌజ్ను కూడా.
వెనక సైడ్ అనేది ఎలా ఏంటి అంటే అది ఇలా వెనక సైడ్ కూర్చున్నాక కొంతమందికి నడుం దగ్గర బ్లౌజ్ పైకి లేస్తూ ఉంటుందన్నమాట. అది లేవకుండా ఉండడం కోసమని నేను ఆ 0.5 అనేది తీసుకొని క్రాస్‌గా చేసుకున్నాను. ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా కటింగ్ చేసుకోవాలి. చూడండి కట్ చేశాను ఆల్రెడీ నేను బ్లౌజ్‌ని. బ్యాక్ పార్ట్ ఎలా అయితే సేమ్ మార్క్ చేసుకున్నానో యాజ్ ఇట్ ఈస్‌గా లైన్స్ ప్రకారం కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ కట్ చేసిన తర్వాత ఒక చిన్న పార్ట్ ముక్క అనేది ఉంది కదా! 2.5 అనేది 9 ఇంచెస్ లెంగ్త్‌తో అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దేనికి అంటే ఉక్స్ పట్టి, కాజా పట్టికి అది చాలా యూజ్ అవుతుంది. పెద్దగా లెంత్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఉక్స్ పట్టి, కాజా పట్టికి. ఇలా స్ట్రైట్‌గా గీసుకున్నప్పుడే మనము నెక్ అనేది కట్ అయ్యాక వస్తుంది కదా! ఆ పీస్ తోటి ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా వేసేయొచ్చు. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్కింగ్‌ని ఒక్కసారి రివర్స్‌లో చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనం మార్కర్‌తో వేసిన మార్కింగ్ అనేది టక్స్ వెనక సైడ్ మళ్ళీ అచ్చులు పడిపోతాయన్నమాట వేరే సైడ్. వేరే సైడ్ కూడా టక్స్ వేసుకొని పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది ఆ మార్క్ మీద ఈజీగా అయిపోతుందన్నమాట. ఇది నార్మల్ బ్లౌజే కదా! త్వరగానే అయిపోతుంది. లైనింగ్ బ్లౌజ్ కొంచెం టైం తీసుకుంటుంది స్టిచ్చింగ్‌కి. కానీ ఏ లైనింగ్ అయినా, నార్మల్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే మనకి టైం అంటూ తీసుకునేది ఉంటే అది కటింగ్ మాత్రమే. స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేయొచ్చు కానీ కటింగ్ అనేది ప్రాబ్లమ్ అయితే ఆ బ్లౌజ్ అనేది అసలు సెట్టే అవ్వదు. ఇప్పుడు హ్యాండ్స్ ముందుగా బ్లౌజ్‌లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తర్వాత లాస్ట్‌లో కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పార్ట్‌లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో, కింద నాకు ఎగుడు దిగుడుగా ఉంది చూడండి. అందుకే నేను ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్‌లో కూడా ఇందాక కట్ చేయలేదు అంటే అది నాకు సమానంగా ఉంది. సో, దాంట్లో కట్ చేయాల్సిన అవసరం రాలేదు. కానీ హ్యాండ్స్ వైపు మాత్రం సమానంగా లేదు. కాబట్టి డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడి నుంచి మొత్తం కటింగ్ చేసేస్తున్నాను. ఇట్లా సమానంగా ఉండడం వల్ల మనకి కటింగ్ అనేది ఈజీగా అవుతుంది. అంటే కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు అవ్వకుండా ఒకటే మెజర్‌మెంట్ తోటి రావాలి అంటే కింద పార్ట్ అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలనమాట. సో, ఇది కూడా డబుల్ ఫోల్డ్స్‌లో ఉంది కదా! ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే 4 ఫోల్డ్స్ తీసుకోవాలనమాట. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్‌కెళ్ళైతే డబుల్ ఫోల్డ్ చేసాం కదా! అలానే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. సో, 4 ఓపెన్స్ ఒకవైపు వస్తాయి. మన వైపు హ్యాండ్స్‌కి ఇటువైపు క్లోజింగ్స్ వస్తాయన్నమాట. హ్యాండ్ అనేది మన లెంత్, హైట్ ఎక్కడ తీసుకుంటామో అది క్లోజింగ్ సైడ్ ఉండాలి. ఖర్చులు ఎటైతే తీసుకుంటామో అవి ఓపెన్ సైడ్ ఉండాలి. సో, క్లియర్? ఇప్పుడు దీనికి కూడా హ్యాండ్స్‌కి కూడా మనం కింద మడత పెట్టి కుడతాం కదా! సో, కింది 1/2 ఇంచు అక్కడ నుంచి 5 ఇంచెస్ అది మీరు ఎంత మెజర్ చేసుకుంటే అంత. నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా! 5 ఇంచెస్ అనేది హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. అక్కడ నుంచి 5.5 తీసుకొని కొంచెం పెంచాననమాట. సో, 0.5 అనేది ఖర్చుల కోసం పైన మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. హ్యాండ్ అనేది ఈజీగానే అయిపోతుంది. నార్మల్ హ్యాండ్ ఇది. హ్యాండ్ ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్‌కి మనం పర్ఫెక్ట్‌గా రావాలి అంటే హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. డౌన్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను హ్యాండ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఫుల్ హ్యాండ్ ఉంటుంది కదా! నెక్స్ట్ ఒక్కొక్కరికేమో నార్మల్ హ్యాండ్స్ కావాలి. ఇంకొకరికి లెంత్ అంటే బుట్ట హ్యాండ్స్ కావాలి కదా! ఇట్లా నార్మల్ హ్యాండ్స్‌కి మనం ఎక్కడైతే 5.5 మార్క్ చేసామో అక్కడ ఆ లైన్ దగ్గర నుంచి కిందికి 2.5 తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ అయితే 3 తీసుకోవాలి. 3/4 అయితే 3 తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ అయితే 4 తీసుకోవాలి డౌన్ అనేది. సో, డౌన్ తీసుకొని 2.5 డౌన్ తీసుకున్న తర్వాత మనకు ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చింది? 7.5 వచ్చింది కదా! ఆ 7.5 అనేది క్లోజింగ్ సైడ్ మనం ఎక్కడైతే లెంత్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా క్రాస్‌గా పెడితే టేప్‌ని పెడితే ఎక్కడైతే 7.5 వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి. సో, అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఖర్చుల కోసం 1.5
తర్వాత కింద వచ్చేసి లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అంతవరకు మార్క్ చేసుకొని 1.5 అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకొని 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ 7.5 అనేది ఎక్కడ వస్తుంది దాన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోండి. అక్కడ టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే కుట్టేటప్పుడు మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో నేను మళ్ళీ ఒకసారి పాయింట్స్ రాస్తున్నాను చూడండి. ఖర్చుల కోసం 1.5, 2.5 అనేది డౌన్ తీసుకున్నాను. తర్వాత 5.5 అనేది లూజు, హైట్ కూడా 5.5, హాఫ్ ఇంచ్ అనేది పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది హ్యాండ్ కర్వ్ స్కేల్ అనమాట. ఇది కూడా చాలా అవసరం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. అయితే ఈజీగా వస్తుంది. హ్యాండ్ అనేది ఈజీగా ఇలా డ్రా అవుతుంది అన్నమాట. చేత్తో గీస్తుంటే కొంచెం తేడా వస్తుంది కదా, అలా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి చూడండి ఇందులో కూడా 2 ఇంచెస్ వరకు ఉంటుంది హ్యాండ్ కర్వ్ స్కేల్లో. అక్కడ నుంచి మనకి ఎక్కడైతే 7.5 మార్క్ వచ్చిందో అక్కడ వరకు హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని కర్వ్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే అది ఫ్రంట్ పార్ట్కి మనం హ్యాండ్స్ అనేది లోతు తీసుకోవాలన్నమాట. హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సో కాకపోతే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు. స్టిచ్ చేసేటప్పుడే చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళ కోసమని పిన్ టు పిన్ చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు కదా, వాళ్ళకి ఏంటంటే మార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా టకటక కట్ చేసేస్తారు, కుట్టేస్తారు. కానీ తెలియని వాళ్ళు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు. వాళ్ళకి ఏంటి ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. చూసారా ఎక్కడైతే 2 అనేది మార్క్ చేసుకున్నామో మన షోల్డరు అక్కడ నుంచి 7.5 వరకు ఎంత లెంత్ ఉంది చూసుకొని కరెక్ట్గా దాని హాఫ్లోకి ఇలా టేప్ని మడిచేసి ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 0.5 అనేది తీసుకొని లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట. అప్పుడే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో చూసారా ఇలా లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. కానీ నేను ఈ వీడియోలో కట్ చేయట్లేదు. నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. సో అందుకని నేను కట్ చేయట్లేదు. మీకు ఈజీగానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. చాలా వరకు మీకు అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేస్తున్నాను. హ్యాండ్స్కి అనేవి మనం టక్కుడు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్. ఇది స్ట్రైట్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్. కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో పైన నెక్ పార్ట్ షోల్డర్ కాడ నుంచి ఉంది కదా, అక్కడికే షోల్డర్ పార్ట్ కూడా పెట్టి కిందికి ఇలా క్రాస్గా పెట్టుకొని యాస్టీస్గా బ్యాక్ పార్ట్ని ఆ బ్లౌజ్ మీద సెట్ చేసేసి క్లాత్ మీద మార్క్స్ వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారా నేను క్రాస్ కటింగ్ పెట్టాను. అన్నీ సమానంగా ఉండేలా చూసుకొని యాస్టీస్గా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉంది అనేసి యాస్టీస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్లోనే చాలా డౌట్స్ ఉంటాయండి. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ అనేది క్లారిఫై కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా స్కేల్ తోటి కింది సైడు 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది మళ్ళీ కదలకుండా కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ సైడ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ అంతే తీసుకోము ఎందుకంటే డీప్ అయిపోతుంది. 6 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ ఇలా డబ్బాలాగా క్రాస్ చేసుకో మనం బ్యాక్ నెక్ ఎలా అయితే లైన్స్ గీసుకున్నామో సేమ్ అలాగే గీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్కి ఎంత తీస్తామో ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఎవరికైనా సరే హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా అలా కదలకుండా ఒక చేత్తో ఇలా పట్టుకొని ప్రతి పిన్ టు పిన్ మంచిగా మా లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని ఇక్కడ కూడా
0.5 అనేది మార్క్ చేసుకొని నెక్కి 0.5 మార్క్ చేసుకొని రౌండ్ అనేది గీసుకోండి. సో ఈ రకంగా 0.5 తీసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోండి. నెక్ షేప్స్ అనేవి చాలా ఉంటాయి. మీకు ఏదైనా షేప్ నెక్ అనేది ఏదైనా షేప్ ఎలా కట్ చేసుకోవాలి అని అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను పేపర్ కటింగ్ అనేది ట్రై చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలాగా ఈ రౌండ్ స్కేల్ని యూస్ చేసుకొని నెక్ రౌండ్ అనేది గీసుకోండి. తర్వాత ఆర్మ్ డౌన్ అనేది కొంచెం మనం తీసుకోవాలనుకున్నాం కదా, 1/2 ఇంచ్ డౌన్. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1.5 అనేది ఉంది కదా, దానికి 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోండి. 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని పైన మార్క్స్ అనేవి సేమ్ యాస్టీస్గా ఉండాలి, ఎడ్జెస్ అనేవి. కాకపోతే డౌన్ మాత్రమే ఇక్కడ 1/2 ఇంచ్ తీసి దీన్ని మార్క్ చేసేసి అడ్జస్ట్ చేసేయండి. సో ఈ రకంగా చేసిన తర్వాత 8.5 దగ్గర తీసుకున్నాక ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్ టు పిన్ రాశాను. పాయింట్స్ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కింది నుంచి 2 ఇంచెస్ అనేది తీసుకోండి. కింది నుంచి 2 ఇంచెస్ దేనికి అంటే బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో సేమ్ యాస్టీస్గా అంత రాదు కదా ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే కింద మనము షేప్ బెల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో షేప్ బెల్ట్ యాడ్ చేసుకోవడం కోసమని ఆ 2 ఇంచెస్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కింది నుండి మనం ఎటైతే ఉక్స్ కాజాలు వేస్తామో అటు సైడ్కి 2.5 ఇంచెస్ తీసుకొని పైకి మార్క్ చేసుకొని, ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది కొంతమందికి కరెక్ట్గా కుదరదనమాట. సో దానికోసమని తర్వాత ఎక్కడైతే మనం 2.5 మార్క్ చేసాం, తర్వాత కొంచెం వీడియో అనేది స్పీడ్ అయి ఉంటే చెప్పండి, మళ్ళీ స్లో చేసి వేరే వీడియో చేస్తాను. ఆ తర్వాత 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్ మెయిన్ డాట్ కోసమని 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే 3 ఇంచ్ మార్క్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ 1.5 యాజ్ టీజ్గా ఎంత చేసుకొని 3 ఇంచెస్ కదా, సేమ్ యాజ్ టీజ్గా తీసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకో. 2.5 ఇంచెస్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్స్ కూడా 1/2 ఇంచ్ తీసుకొని క్రాస్గా మనం మెయిన్ డాట్ ఎక్కడైతే వేసామో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ ఇంకొక టక్ రావాలి కదా, అక్కడ వరకు ఎంత ఉందో లెంత్ టేప్తో కొలుచుకొని కరెక్ట్గా అక్కడికి ఇంకొక 2.5 ఇంచెస్ తోటి మార్క్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ తీసిన దగ్గర నుంచి కూడా 4 ఇంచెస్ ఇలా 3 టక్స్ వేసుకోవాలి. టక్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర వేసే టక్కిను మెయిన్ డాట్కి మధ్యలో కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చూడండి, 3 ఇంచెస్ తీసుకొని చేసుకున్నాను, మార్క్స్ చేసి రాశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కింద 2 ఇంచెస్ అనేది తీసేసిన తర్వాత అక్కడికి మెయిన్ డాట్ అనేది 3 ఇంచెస్తో తీసుకున్నాను. చూడండి, ఒకసారి 2 పెట్టి చూపిస్తున్నాను. యాస్టీస్గా ఇలా రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎంత ఉంది అని మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి మనం ఇప్పుడు టక్స్ కోసం అని మెయిన్ డాట్ కోసం అని వేసుకున్నాం కదా, మెయిన్ డాట్ ఎక్కడైతే వేసామో అక్కడ అది ఇలా మడత పెట్టేసి ఎంత ఉందని తీసుకోండి. అది తీసుకున్న దాన్ని బట్టి మెజర్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ డాట్ వేసాక క్లాత్ అనేది దగ్గరికి అయిపోతుంది. సో అది ఎంత పెడుతుంది అంత ఉండదు కదా, కాబట్టి ఆ క్లాత్ అలా దగ్గరికి అయిపోక ఎంత వచ్చింది చూసుకొని కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఒక సైడు 4 ఇంచెస్, ఇంకొక సైడు 3.5 ఇంచ్, మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. 1/2 ఇంచే తేడా ఉంది. 4, 3.5, 3. ఎవరికైనా సరే 4 ఇంచెస్ తోటే షేప్ బెల్ట్ తీసుకోండి, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా ఎదుర పైకి లేవకుండా మనకి లెంత్ ఎక్కువ వచ్చి బాగుంటుందన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసుకోండి. కర్వ్ అనేది డ్రా చేసుకోండి. 4 ఇంచెస్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉండేలా చూసి ఇలా డౌన్ చేసి కర్వ్ చేసేవని డ్రా చేసి కట్ చేసేయాలి. అంతే, ఎంతో ఈజీ. అసలు కటింగ్ అనేది చాలా ఈజీ, కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి. మనకి అన్నారు కదా అబ్దుల్ కలాం గారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో సేమ్ యాస్టీస్గా అంతే అనమాట.
ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. సో, ఇప్పుడు చూడండి అన్నిటిని నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్‌ని నేను మెయిన్ టక్స్ అని మెయిన్ డాట్‌ని ఇట్లా మడత పెట్టి మరీ చూపిస్తున్నాను. సో, నెక్ కట్ చేసుకున్న తర్వాత వచ్చింది కదా! దాంతోటి ఉక్సు పట్టి, కాజా పట్టి, హ్యాండ్స్ ఇలా మనకి పెట్టి చూస్తేనే అర్థమైపోతుంది. యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చింది రాలేదు